ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు స్పీడప్ చేసింది. 4వ ప్రణీత్ రావును విచారించనున్నారు సిట్ అధికారులు. రేపు ప్రణీత్ రావును మరొకసారి ప్రశ్నించనున్నారు. ఎల్లుండి ప్రభాకర్ రావుతో కలిపి మరొకసారి ప్రణీత్ రావును విచారించనుంది సిట్. హార్డ్ డిస్క్ ను ధ్వంసం చేసినందుకు ప్రణీత్ రావును అరెస్ట్ చేసింది సిట్. ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో పనిచేశారు ప్రణీత్ రావు. హార్డ్ డిస్క్ ను ధ్వంసం చేసి మూసీలో పడేశాడు ప్రణీత్ రావు. ప్రభాకర్ రావును ఇప్పటికే సుదీర్ఘంగా ప్రశ్నించిన చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. ఇప్పటి వరకు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోలేదు సిట్. కొన్నింటికి రాతపూర్వకంగా సమాధానాలు తీసుకున్న సిట్ అధికారులు ఈ కేసులో త్వరలోనే మరికొంతమందిని విచారిస్తామని చెప్పారు. రేపు ప్రణీత్ రావును ప్రశ్నించనుంది సిట్. రేపటితో కలిపి 4వ ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తోంది. రైట్, పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల మనకు అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో అటు ఈ సిట్ అధికారులు దూకుడు పెంచడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అసలు ఏం జరిగిందనే విషయం తెలుసుకునే ప్రయత్నం తాము చేస్తామని చెప్పి కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. అయితే ప్రభాకర్ రావుని విదేశాల నుంచి హైదరాబాద్కు వచ్చిన ప్రభాకర్ రావుని 2 సార్లు విచారించింది. మొదటి రోజు 8 గంటలు, తర్వాత రెండో రోజు కూడా 8 గంటల పాటు విచారించి కొంత సమాచారం సేకరించింది. అయితే ప్రభాకర్ రావు మాత్రం చాలా సమాచారాన్ని దాటవేసే ప్రయత్నం చేశాడు. తనకు తెలియదు, సంబంధం లేదనే విషయం కూడా చెప్పడం జరిగింది. అయితే హార్డ్ డిస్కుల ధ్వంసం వెనకాల ఎవరు ఉన్నారనే విషయం కూడా పదే పదే సిట్ అధికారులు అడిగినప్పటికీ దానికి సంబంధించి నాకు ఎలాంటి సమాచారం లేదు, సమాధానం లేదు, దానికి సంబంధించి నేను ఎక్కడ కూడా ఆదేశాలు ఇవ్వలేదని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా తాను రాజీనామా చేసిన తర్వాత ప్రణీత్ రావు అనే వ్యక్తి హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేసినట్టు తనకు వచ్చిన సమాచారం అని చెప్పి అతను ప్రభాకర్ రావు చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుని ఇప్పటికి 2 సార్లు విచారించారు. అయితే రేపు మరొకసారి 4వసారి హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేసిన ప్రణీత్ రావును కూడా అటు అధికారులు విచారించబోతున్నారు. ఎందుకంటే హార్డ్ డిస్క్ ల ధ్వంసం చూసినట్లయితే దాదాపు 4 దశాబ్దాల పాటుగా అటు మావోయిజం కావచ్చు, అటు టెర్రరిజం కావచ్చు, దానికి సంబంధించిన డాటా మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది. దాంతో పాటుగా 2 TB సంబంధించిన సమాచారం మొత్తం కూడా ధ్వంసం కావడం జరిగింది. అయితే హార్డ్ డిస్క్ లను మొత్తంగా కట్టర్తో కట్ చేసి తీసుకువెళ్లి మూసీ నదిలో పడివేయడం జరిగింది. అయితే ఈ హార్డ్ డిస్క్ ధ్వంసం చేయమని చెప్పింది ఎవరన్న విషయం తెలుసుకునే ప్రయత్నంలో రేపు మరొకసారి ప్రణీత్ రావును విచారించబోతున్నారు. అదే మాదిరిగా ఎల్లుండి కూడా ప్రణీత్ రావును విచారించబోతున్నారు. ఎల్లుండి మరొకసారి ప్రభాకర్ రావును కూడా అధికారులు విచారించబోతున్నారు. అయితే ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఇద్దరిని కలిపి కూడా అధికారులు విచారించబోతున్నారు. ఎందుకంటే ప్రణీత్ రావు చెప్పిన వెర్షన్ ఒక విధిగా ఉంటే ప్రభాకర్ రావు చెప్పిన వెర్షన్ ఒక విధిగా ఉంది. ఎందుకంటే హార్డ్ డిస్క్ కు సంబంధించి ధ్వంసానికి సంబంధించి ఎవరు ఆదేశాలు ఇచ్చారనే విషయం ఖచ్చితంగా ఇప్పటికీ ప్రభాకర్ రావు అటు ప్రణీత్ రావు కూడా ఎవరు చెప్పట్లేదు. కానీ హార్డ్ డిస్క్ మాత్రం ధ్వంసం కావడం జరిగింది. కాబట్టి హార్డ్ డిస్క్ ధ్వంసానికి సంబంధించి ఎవరు సమాచారం ఇచ్చారు, ఎవరు చెప్తే చేశారనే విషయం తెలుసుకునే ప్రయత్నంలో అటు ఎల్లుండి ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుని ఇద్దరిని పిలిచి ఎదురెదుగా కూర్చోబెట్టి సిట్ అధికారులు ఎల్లుండి విచారించబోతున్నారు. అయితే మరోవైపు చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికీ చాలా వరకు సమాధానం మొత్తం కూడా ప్రభాకర్ రావు తనకు తెలియదు, తనకు సంబంధం లేదు, అన్ అఫీషియల్ డ్యూటీలో ఉన్నప్పుడు కొంత సమాచారం సీక్రెట్స్ గా ఉండాల్సి ఉంది కాబట్టి ఆ సమాచారాన్ని రివీల్ చేయలేని చెప్పి కూడా ప్రభాకర్ రావు చాలా సందర్భాలకు చెప్తున్నారు. అంతేకాకుండా కొన్ని వ్యక్తిగతమైన సమాచారం ఉంటుంది, ఆ సమాచారం కూడా నేను 80% రివీల్ చేసే అవకాశం లేదని కూడా ప్రభాకర్ రావు చెప్తున్నాడు. అయితే మొత్తంగా చూస్తే అటు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు కీలకంగా ఉన్నారు. వీళ్ళిద్దరిని విచారించి కొంత సమాచారం సేకరించి ఫర్దర్ గా ముందుకు వెళ్లే ఆలోచనలో ఉంది అటు సిట్టు. దీంతో పాటుగా ఇంకొంతమంది కూడా పిలిచి విచారిస్తాం కూడా అధికారులు చెప్తున్నారు. అక్షయ. ఓకే రమేష్ వైట్ల.